మామ మన దగ్గరేమో హుక్ గన్ ఉంది, ఎదురుగా చిప్స్ టవర్ ఉంది. నిన్న ఈ చిప్స్ టవర్ మీద నుంచే కదా నన్నైతే ఒకటి కొట్టింది. ఈ రోజు నేనైతే ఈ టవర్ ఎక్కేస్తున్నా. కరెక్ట్ గా రోప్ అయితే అక్కడ వేస్తున్నా, ఇంకా సొయ్ 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 అంటే పైకి అయితే వెళ్ళిపోయాను. ఎదురుగా అయితే మా టీం వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఎనిమిస్ ఉన్నారని చెప్పి స్కోప్ పెట్టుకొని చూస్తా ఉంటే వెనక నుంచి ఎవడో వచ్చేసాడు. మామ వచ్చినట్టు కూడా తెలియలేదు, ఊకా వేసుకున్నా కొట్టేసాడు. వీడు పైకి ట్రైన్ లో నుంచి దిగినట్టున్నాడు, అసలు వచ్చినట్టు కూడా సౌండ్ రాలేదు. మా టీమేట్స్ అయితే రివైవ్ ఇచ్చేసరి ఈసారి ఎలాగైనా సరే వాడిని కొట్టేయాలి. 7 years నుంచి గేమ్ ఆడుతున్నా కానీ దాని మీద దిగడం కూడా చేత రాలేదు మామ నాకు. వామో కింద పడిపోయి మంచి పని చేసా. నేను ఇంకా అక్కడ ఒక్కడే ఉన్నాడు అనుకున్నా, పైన ఇద్దరున్నారు, దాని కింద ఒకడున్నాడు, బానే సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఇద్దరున్నారు, సెకండ్ ఫ్లోర్ లో ఒక్కడే ఉన్నాడు. కాబట్టి మన టార్గెట్ ఆడే. అందుకే సెకండ్ ఫ్లోర్ కి అయితే ఏం పెట్టేసుకుని మళ్ళీ స్వయం అంట పైకి వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు అనమాట. P90 తీసుకొని వాడికైతే బాడీ షాట్ కొట్టే వాడిని నాకు చేసేసాను. సర్లే కిల్స్ వస్తాయని చెప్పి ఇక్కడ ఉన్న ఒకటైతే ల్యాండ్ అవుతున్నాడు, వాడికి ఫుల్ డామేజ్ కొట్టేసాను. వాడైతే దాని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ పైన ఉన్నాడు కిందకి దిగేసాడు. నేను కూడా వెళ్దామంటే అక్కడైతే ఎనిమిస్తున్నారు అనమాట. సో పైన నుంచి కిల్స్ కొట్టుకోవచ్చు అని చెప్పి ఒకనైతే కొట్టేశాను, కిల్ కూడా వచ్చేసింది. ఇంకా జోన్ అయితే వచ్చేసింది. హుక్ గన్ నేరుగా కిందకి వేసేసి స్పైడర్ మ్యాన్ దిగినట్టు దిగేశాను. ఈ రిఫ్నర్లు అయితే ఎనిమిస్తున్నారు. మనకి నార్మల్ గా నడిచాలడం బతుకం, అలాంటిది హుక్ గన్ ఉన్నప్పుడు బుల్లెట్లు వేస్ట్ అయినా పర్లేదు, మనం ఇంకా హుక్ గన్ వేసుకుంటా వెళ్ళిపోవడమే. అదిగోండి అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, వాడికి ఒక 62 అంటే 79 అయితే కొట్టాను. వాడితే దాని పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కూడా ఇంకో బుల్లెట్ కొట్టాను, వాడైతే గ్లూ వాల్ వేసేసాడు. మనం వదులుతామా, మన దగ్గర కూడా హుక్ గన్ ఉంది కదా, ఇంకా మనం నేరుగా వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయాను, ఆ తర్వాత హుక్ గన్ వేసుకుని దాని మీద కూడా వెళ్ళిపోయాను. ఈ లోపు గొడుగు మీద అయితే ఎవడో ల్యాండ్ అయ్యాడు, వాడికైతే ఏ సైడ్ ఒక బుల్లెట్ కూడా కొట్టాను. ఇంకా డామేజ్ పడడానికి మనం ఊరుకుంటామా, ఇంకా హుక్ గన్ వేసుకొని వెళ్ళిపోవడం. వీడైతే ఇదిగోండి ఏ డ్రాప్ వెనకాల ఉన్నాడు, P90 తీసుకొని వాడిని అయితే కొట్టి నాక్ చేసా. ఫస్ట్ అయితే ఫుల్ కిల్ కొట్టేద్దాం. వామో ఇక్కడే ఉంది మామ, ఇన్ని డెత్ బాక్సులు ఉన్నాయి. ఈ గొడుగుని శ్మశానం చేసేసినట్టున్నారు. ఇక్కడైతే జోన్ వచ్చేసింది, ఇంకా మళ్ళీ హుక్ గన్ వేసుకొని అటు వెళ్ళిపోవడమే. మా టీమేట్స్ అంతా అటువైపు ఉన్నారు. ఈ కిందనే ఎనిమిది ఉన్నాడు, వాడిని కొట్టేస్తే బుయా అయితే మందే. వాడికైతే వన్ ట్యాప్ కి ట్రై చేస్తున్నా, హెడ్ షాట్ అయితే పడట్లేదు. వాడైతే దాక్కున్నాడు. ఇదే టైం అని చెప్పి గ్రానైట్ కుక్ చేసి వేసేసాను. ఫైనల్లీ వాడు కిల్ అయిపోయాడు. బుయా అయితే పడిపోయింది, ప్లస్ 52 పడ్డది. సో టోటల్ 9 కిల్స్ ప్లస్ బుయా అనమాట. సో మామ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.